మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గత 2 సంవత్సరాల క్రితం సుమారుగా 250 మంది నిరుపేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిందన్నారు. అయితే రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు స్పందించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కేసీఆర్ కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు చేశారు. ఇక అయితే 3వ వార్డుకు చెందిన ప్రజలు డ్రైనేజీ నిర్మాణం చేపట్టిన తరువాతనే రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే సంతకాల సేకరణ చేపట్టి అధికారులకు సమర్పించారు. నేను డబల్ బెడ్రూమ్ నివాసి. మాకు రోడ్డు కావాలని కాలనీ వాసులమందరం ఇబ్బందులకు గురవుతున్నాము. దాని గురించి మేము ఎమ్మెల్యే గారికి 4-5 సార్లు ఆయన వినతి పత్రం అందజేసాము. దానికైనా ఒప్పందం చేసుకొని ఖచ్చితంగా నా ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నారని ఆయన రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డుకు వేరేటోళ్ళు అడ్డంగిస్తున్నారు. అడ్డంగియకుండా మాకు డైరెక్ట్ రోడ్డు హస్తానికి ప్రజలు సహకరించాలి. ప్రతి ఒక్క నాయకుడు కూడా మాకు సహకరించాలి. మాకు లోకల్ లీడర్లతో కూడా మాకు సహకారం ఉండాలి. ఇలాంటి ఇబ్బందులకు మేము గురి కాకుండా మా వాళ్ళు చాలామంది అక్కడ గుంతలలో పడ్డారు, పడుకుంటూ లేసుకుంటూ వస్తున్నారు. ఈ రాత్రనగా రప్పనగా వస్తున్నాం అక్కడికి కైకిలు చేసుకొని. మాకు రోడ్డు మంచిగా కావాలని మేము అందరం కోరుతున్నాము. మాకు రోడ్డు ఐతానికి సహకరించాలని మేము కోరుతున్నాము. రామాయంపేట టౌన్లో మరి కేసీఆర్ కాలనీలు మరి రోడ్డు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. బస్సు సౌకర్యం కూడా లేదు. మాకు రోడ్డు చాలా మంది లీడర్లతో ఎంటవడంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రోహిత్ గారు ఎమ్మెల్యే గారు మరి రోడ్డు శాంక్షన్ చేయడం అనేది జరిగిన తర్వాత రోడ్డు రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఈరోజు ప్రారంభం చేసిపోతా అన్న తర్వాత మరి 3వ వార్డులు మాకు డ్రైనేజ్ కావాలని చెప్పి ఇప్పుడు అడ్డుపడుతారు. ఈ అడ్డుపడము కరెక్ట్ కాదు. వాళ్ళ డ్రైనేజీకి మేము అడ్డుపడతలేము. గతంలో వాళ్ళు ఇల్లు కట్టుకొని చాలా రోజులు అవుతుంది. మరి అప్పటి నుండి లేనిది ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతారు అని చెప్పి మేము